ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక, రెండో అధ్యాయము 1-17 వచనాలు. సహోదరులారా, ప్రభువు దినమిప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను, మాట వలనైనను, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు, బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు, మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తనను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సంత కాలమందు బయలుపరచబడవలనని వాని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని, ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యలో నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ, నశించుచున్న వారిలో సాతానును బలపరచు బలమును అనుసరించియుండుట. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, మీరు నమ్ముట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను, మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క 2వ అధ్యాయంలో కూడాను పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ మరియు ఆయనతో మనం కూడుకొనుట గురించి వివరిస్తున్నారు. తెస్సలోనికీయులు యేసు రాకడ ఇప్పటికే జరిగిపోయిందని చెప్పి తప్పుడు బోధల వలన కొంతమంది కలవరపడుతున్నారు. ఆ దినాల్లో ఇలాంటి తప్పుడు బోధలు అనేకమైనవి వచ్చేసాయి. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండో రాకడ జరిగిపోయిందని. అందుకే పౌలు గారు వారికి నిజాన్ని వివరించి ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండమన్నారు. ప్రభువు రాకడ గురించి వచ్చిన వార్తలు లేదా తప్పుడు బోధలు విని వారు భయపడొద్దని పౌలు గారు చెప్తూ, ఎవరో చెప్పిన మాటల వల్ల, ప్రవచనాల వల్ల, లేదా మా పేరుతో వచ్చిన ఉత్తరం వల్లైనా సరే ప్రభు దినం వచ్చేసిందని చెప్తే గనక కలవరపడొద్దు. ప్రతి ఆధ్యాత్మిక సందేశాన్ని వెంటనే నమ్మటం కాదు, దేవుని వాక్యాలతో పరిశీలించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో కూడా తెలియపరుస్తున్నారు. ఈ దినాల్లో అబద్ధ బోధలు, అనేకమైనటువంటి కలవరపరిచేటటువంటి ఆలోచనలు మనుషుల్లో పెట్టడానికి సాతాను గలిబిలి చేస్తుంది. నిజమైన సువార్తను మనుషుల్లోకి ఎక్కకుండా, హృదయాల్లోకి రానీయకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం మీద అనేకమైనటువంటి డిబేట్స్, అనేకమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు విశ్వాసంతో ఉండనీయకుండా చేస్తున్న దినాల్లో ఉన్నాం. ఆ రోజుల్లో కూడా ఇలాగే తిరుగుబాటులో పాప పురుషుడు ఆ దినానికి ముందు ఏం జరుగుతుందో పౌలు గారు చెప్తున్నారు. విశ్వాసం నుండి తిరుగుబాటు జరుగుతుంది. పాప పురుషుడు ప్రత్యక్షమవుతాడని పౌలు గారు చెప్తున్నారు. అతడు దేవునికి వ్యతిరేకంగా తనను తాను గొప్ప చేసుకుంటాడు. అలాంటి సమయాల్లో విశ్వాసులు మోసపోకుండా జాగ్రత్తగా ఉండమంటున్నారు. అడ్డుపడుతుంది. పౌలు ఇంతకుముందు ఈ విషయాలు వారికి చెప్పినట్టు గుర్తు చేశారు. అయితే ఆ పాపశక్తి పూర్తిగా బయటపడకుండా ప్రస్తుతం అడ్డపడుతున్న ఒక నిరోధం ఉందని చెప్తున్నారు. దీని పూర్తి వివరాలు క్రైస్తవుల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే చెడుకు పరిమితి ఉంది. దేవునికి అనుమతి లేకుండా అది తన ఇష్టానుసారం పని చేయదు. ప్రభువుకి విజయం వస్తుంది. చివరకు ఆ దుష్టుడిని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి ఊపిరితో నాశనం చేస్తాడు. ఆయన ప్రత్యక్షత యొక్క మహిమ ముందు చెడు నిలబడలేదు. అంతిమ విజేత యేసుక్రీస్తు ప్రభువారు. చెడు ఎంత శక్తివంతంగా కనిపించినా చివరికి విజయం యేసుక్రీస్తు ప్రభువారిదే. సత్యాన్ని తిరస్కరించే వాళ్ళున్నారు. ఆ దుష్ట శక్తి మోసపూరితమైన అద్భుతాలు, సూచనలు, అసత్యాలు ప్రజలకు తప్పుదారి పట్టిస్తుంది. సత్యాన్ని ప్రేమించి రక్షణ పొందకుండా అసత్యాన్ని నమ్మినవాడు తీర్పుని ఎదుర్కొంటారు. సత్యాన్ని ప్రేమించడం ముఖ్యం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం మోసపోయే ప్రమాదం ఉంది.
పౌలు గారు తెస్సలోనికల కోసం దేవుని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దేవుడు వారిని ఆత్మ ద్వారా పరిశుద్ధతలోకి, సత్యాన్ని నమ్మడం ద్వారా రక్షణలోకి పిలిచారు. సువార్త ద్వారా దేవుడు వారిని క్రీస్తు మహిమలో భాగస్వాములుగా ఉండటానికి పిలిచారు. మన రక్షణ దేవుని కృప. కాబట్టి మనం సత్యంలో నిలిచి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. అందుకే పౌలు గారు 15వ వచనం స్థిరంగా ఉండండి. స్థిరంగా నిలబడండి. పౌలు గారు వారికి ముఖ్యమైన ఆజ్ఞ. స్థిరంగా నిలబడండి. మీరు విన్న బోధను పొందిన సత్యాన్ని పట్టుకొని ఉండండి. తప్పుడు బోధలు, భయపెట్టే వార్తలు, ప్రపంచ పరిస్థితులు మన విశ్వాసాన్ని కదిలించకూడదు. ఈ దినాల్లో మనకు కూడా ఇదే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు. ఓదార్పు మరియు బలపరచటం చివరి వచనాలు. చివరగా పౌలు గారు దేవుని ప్రార్థిస్తూ తన కృప చేత, దేవుని యొక్క గొప్ప కృప చేత నిత్యమైన ఆదరణతో, మంచి నిరీక్షణతో, మంచి పనుల్లో, మాటల్లో వారిని బలపరచాలని కోరుతున్నారు. కాబట్టి ముఖ్యమైన పాఠం తప్పుడు బోధలకు మోసపోకూడదు. ప్రభువు రాకడ గురించి భయపడకుండా సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యంలో సత్యాన్ని ప్రేమిస్తూ ముందుకు సాగాలి. చెడు చివరకు ఓడిపోతది. యేసుక్రీస్తు ప్రభువారే విజేత. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. దేవుని కృప మరియు నిరీక్షణ మనల్ని బలపరుస్తాయి. మన మాటలు, పనులు 2 దేవుని మహిమకు తీసుకురావాలి. ప్రపంచం భయంకరమైన పరిస్థితులు గందరగోళంగా ఉంది. అలా ఉన్నా మన విశ్వాసం కదిలించబడకూడదని సత్యాన్ని ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో స్థిరంగా నిలబడుతూ చివరి వరకు మనం విజయం సాధించే వాళ్ళు ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.